ధ్యానానికి లక్ష్యం లేదు. ధ్యానం అన్నది ఉనికిలోకి ఎప్పుడు వస్తుందంటే, మీరు లక్ష్యాల వైపు చూసి అవి ఎప్పుడైతే అక్కడ లేవని గ్రహిస్తారో ధ్యానం అప్పుడు వస్తుంది. మీరు సమస్త లక్ష్యాల ద్వారా సాగితే అక్కడంతా మనమే కనిపిస్తుంది. లక్ష్యాలు ఎక్కడికి తీసుకుపోవడం గమనిస్తారు. మీరు వలయంలో తిరుగుతారు, ఉన్న చోటిలోనే ఉంటారు. లక్ష్యాలు మిమ్మల్ని నడిపిస్తాయి. అవి దాదాపు మిమ్మల్ని పిచ్చివాడిని చేస్తాయి, కోరికలను పుట్టిస్తాయి. కానీ ఎప్పుడు ఏది సాధించడం అంటూ ఉండదు. ఎప్పట్లాగే మనం వట్టి చేతులతో మిగులుతాము. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో మీరు మీ జీవితాన్ని చూసి మీ లక్ష్యాన్ని వైఫల్యం చెందినట్లు గ్రహిస్తారు. ఏ లక్ష్యం ఎప్పుడు విజయం పొందదు. ఏ లక్ష్యం ఎవరికి ఎలాంటి దీవెనను అందించదు, ఎలాంటి సాఫల్యాన్ని సమకూర్చదు. లక్ష్యాలు హామీల లాంటివే. వస్తువుల రవాణా అంటూ ఉండదు. ఒక లక్ష్యం మాయమైతే మరో లక్ష్యం ముందుకు వస్తుంది, మళ్ళీ మీకు హామీ ఇస్తుంది. మళ్ళీ మీరు మోసపోతారు. లక్ష్యాలతో అలా మోసపోతూ హఠాత్తుగా ఒకరోజు మీకు మెలకువ వస్తుంది. దాంట్లోకి చూస్తారు. అలా చూడడం అన్నదే ధ్యానానికి ప్రారంభం. దాంట్లో బీజం ఉండదు, దాంట్లో లక్ష్యం ఉండదు. మీరు ఫలానా దానికోసం ధ్యానం చేస్తే అక్కడ ధ్యానం ఉండదు, అక్కడ ఏకాగ్రత ఉంటుంది. మీరు అప్పటికి ప్రపంచంలో ఉన్నట్లే లెక్క. అప్పటికి కూడా మీ మనస్సు నిస్సారమైన విషయాలలో ఆసక్తి చూపిస్తున్నట్లే మీరు ప్రాపంచికులు అవుతారు. మీరు నిర్వాణాన్ని అందుకోవడానికి ధ్యానం చేసినా మీరు ప్రాపంచికులే. ఎందుకంటే ధ్యానానికి లక్ష్యం ఉండదు. కోరిక అన్నది మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోదు. ధ్యానం అన్నది అంతర్దృష్టి. అక్కడ అన్ని లక్ష్యాలు నిష్ఫలమే. ధ్యానం అన్నది ఒక అవగాహన. ధ్యానం అంటే కొన్ని నిమిషాలు ఏ వ్యాపకము లేకపోవడం. మొదట అది చాలా కష్టం. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైంది ప్రారంభం, అన్నిటికన్నా సులభమైంది ముగింపు. అది చాలా సులభం, అందుకే అది చాలా కష్టం. మీరు ఎవరైనా ఏమీ చేయకుండా ఊరికే కూర్చోమని చెబితే అతను నీరసించడం మొదలు పెడతాడు. చీమలు కాళ్ళ మీద పాకుతున్నట్లు, శరీరంలో ఏదో జరుగుతున్నట్లు అనుభూతి చెందుతాడు. అతను ప్రశాంతంగా ఉండలేడు. కారణం, అతను ఎప్పుడూ ఏదో వ్యాపకంతో ఉండేవాడు. అతను కారు లాంటి వాడు. కారు స్టార్ట్ చేస్తే కదులుతుంది, శబ్దం వస్తుంది, కానీ కారు కదలడం లేదు. ఎక్కడికి వెళ్ళడం లేదు, కానీ ఇంజన్ శబ్దం చేస్తుంది, క్షణానికి వేడెక్కుతుంది. మీరు ఇంజన్ని ఎలా ఆపాలో మర్చిపోయారు. అదే ధ్యానం అంటే. ఇంజన్ ఆపడమే ధ్యానం. నమస్కారం ఫ్రెండ్స్.